ఆ మార్గదర్శకాలు వచ్చేదాకా మనం ఖచ్చితంగా అది జరుగుతుందని ఆశిద్దాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 10వ తరగతి అది కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు ప్రైవేట్ స్కూళ్ళకు కూడా అప్పట్లో ఇచ్చింది. మనం అప్పట్లో జగన్ అది అనౌన్స్ చేసినప్పుడు నేను తప్పు పట్టా, నువ్వు ఉట్టి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వబాక ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహించినట్టు అవుతుంది అన్నటువంటి. కానీ జగన్కి ఉన్న ఫీడ్బ్యాక్ అప్పుడు ఈ ఐప్యాక్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో 40 లక్షలు ఉంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 60 లక్షలు ఉంటున్నారు, అట్లాగే గనక మనం ఇవ్వకపోతే గనక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఓటేయరు అన్నటువంటి. అంటే లేబర్లో కూడా ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని చదివిస్తున్నారు అన్నటువంటి. అప్పుడైతే జగన్ కూడా ఇద్దరికి అన్నాడు, ఒక్కళ్ళకి అనలేదు అతను. తర్వాత ఒకళ్ళకే ఇచ్చాడు, ఇద్దరికి అన్నాడు, ఒకళ్ళకే ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి ఇస్తారు? వీళ్ళందరికీ ఇచ్చారనుకోండి, ఇక అసలు తిరిగే లేదు. జగన్ ఆ రోజున మాట తప్పాడు, మడమ తిప్పాడు. పథకాన్ని అయితే మాటలో భాగంగా అమలు చేశాడు, కానీ మడమ తిప్పాడు. అందులో ఇద్దరికని చెప్పి ఒకళ్ళకే ఇవ్వడం అన్నటువంటి. వీళ్ళు అందరికీ ఇచ్చినట్టు అవుతుంది. అలా కాకుండా షరతులు ఏమైనా పెడితే అప్పుడు మాట్లాడుకోవచ్చు మనం. అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అనేది అయితే క్లియర్ గా చెప్పేశారు. అందులో షరతులు ఉండవు అనుకుంటున్నాను నేను కూడా. మేబీ మీరు అన్నట్టు ఏదైనా వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆదాయం ఈ లెక్కలు ఏమన్నా తీస్తే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వక్కర్లేదు రూల్ ప్రకారమే. వైట్ రేషన్ కార్డు ఉన్న సరే, అది కూడా పెద్దగా ఏం కోట్లలో చేయలేదు.